నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నెకు మాజీ సీఎం జగన్ బయలుదేరారు. జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను జగన్ సందర్శించబోతున్నారు. హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించబోతున్న జగన్ అనంతరం అక్కడే మత్స్యకారులతో ముఖాముఖి సమావేశం కాబోతున్నారు. మరోవైపు జగన్ టూర్ తో పాటు ఏ రాజకీయ కార్యక్రమానికి వెళ్లకూడదంటూ నెల్లూరు జిల్లా ఇసుకపల్లి పల్లెపాలెంలో మత్స్యకారులు నిర్ణయించారు. దురాయిని అతిక్రమిస్తే ₹1,00,000 జరిమానా కట్టాలంటూ దండోర వేయించారు. బోట్ల సమస్య తేలే వరకు దురాయి కొనసాగుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నెకు మాజీ సీఎం జగన్ బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన అక్కడికి చేరుకోబోతున్నారు. జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను జగన్ సందర్శించబోతున్నారు. హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించబోతున్నటువంటి మాజీ సీఎం అనంతరం అక్కడే ఉన్నటువంటి మత్స్యకారులతో ముఖాముఖి సమావేశం కాబోతున్నారు. మరోవైపు జగన్ టూర్ తో పాటు అటు ఏ రాజకీయ కార్యక్రమానికి వెళ్లకూడదంటూ నెల్లూరు జిల్లా ఇసుకపల్లి పల్లెపాలెంలో మత్స్యకారులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి దురాయిని కూడా ఏర్పాటు చేశారు. దురాయిని అతిక్రమిస్తే ₹1,00,000 వరకు జరిమానా కట్టాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దండోర కూడా వేయించారు గ్రామస్తులు. బోట్ల సమస్య తేలే వరకు దురాయి కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు మత్స్యకారులు.